హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 24th August 2025. టైం వచ్చేసి 5:30 PM అయితే అవుతా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు మన న్యూస్లోకి మళ్ళీ ఒక డెత్ కేసు అయితే రావడం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ వేములవాడ దగ్గర నాంపల్లి విలేజ్కు చెందిన దండుగుల రాజయ్య అనే వ్యక్తి ఈ విజిట్ వీసాలో సౌదీ అరేబియాకి వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి దొరికిన పని చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. మరి తను ఇండియా నుంచి వచ్చి చాలా రోజులైంది కాబట్టి మొత్తానికి తిరిగి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో తనకు సంబంధించిన వస్తువులు, తన దగ్గరున్న లగేజ్ అంతా కూడా కార్గోలో ఇండియాకి పంపించేసి తను కూడా ఇంకా చేసేదేం లేక ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రియాద్ జైల్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ జైల్లో ఉన్న ఇతనికి కాస్త ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇతన్ని తీసుకెళ్లి రియాద్లోని రబియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇతనికి ట్రీట్మెంట్ అయితే అందివ్వడం అయితే జరిగింది. కానీ చివరికి ఇతను చనిపోవడం అయితే జరిగింది. మరి వెంటనే ఈ విషయం తెలుసుకున్న మన సోషల్ వర్కర్స్ అయిన జీడబ్ల్యూఎస్కి సంబంధించిన మన అబ్దుల్ రఫీక్ గారు దీనికి సంబంధించి వెంటనే మొహమ్మద్ ఫారూక్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మొత్తానికి ఇండియన్ ఎంబసీతో మాట్లాడి మరి ఈ డాక్యుమెంటేషన్ మిగతా వర్క్ అంతా పూర్తి చేసేసి మొత్తానికి ఈ డెడ్ బాడీని నిన్న రియాద్ నుంచి హైదరాబాద్కి పంపించేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళతో పాటు ఈ డెడ్ బాడీకి సంబంధించిన కాస్త సహకారం అందించిన మన నరేష్ గారు, లక్ష్మణ్ గారు, సాకేత్ గారు వీళ్ళకి కూడా మన ఛానల్ నుంచి అలానే మన జీడబ్ల్యూసీ సంస్థ నుంచి స్పెషల్గా థ్యాంక్స్ అయితే తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సౌదీ అరేబియాలో రోజు రోజుకి పెరుగుతున్న ఈ కార్ల దొంగతనాలు. మరి ఇంత పెద్ద దేశమైన ఈ సౌదీ అరేబియాలో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు, దాంతోపాటు ఇన్ని రకాలైన సెక్యూరిటీ కెమెరాలు ఉన్నా కూడా ఈ కార్ల దొంగతనాలను మాత్రం మనం ఆపలేకపోతున్నాం. గతంలో కూడా రియాద్లో, దమ్మాంలో చాలా చోట్ల ఈ కార్లకు సంబంధించిన దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరి నిన్న కాకమున్న ఇక్కడ రియాద్లోని బథాలో ఈ బథా కమర్షియల్ బిల్డింగ్కి దగ్గరలో కూడా ఒక దొంగతనం అయితే జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన జసీల్ అనే వ్యక్తి తను రాత్రికి పడుకునే సమయంలో కార్ పార్కింగ్ చేసేసి పడుకున్నాడు. కానీ ప్రొద్దున లేచి చూస్తే మరి కారును అయితే దొంగిలించడం అయితే జరిగింది. ఇక ఈ కారు వివరాల్లోకి వెళ్తే హ్యుందాయ్ i10 నంబర్ వచ్చేసి RGR 3148. మరి సౌదీ అరేబియాలో రియాద్, దమ్మాం, జిద్దా ఎక్కడైనా సరే మన వాళ్ళకి ఈ కారు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి పైన ఇస్తున్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. సో దీంతోపాటు బయట ఉన్న మన సౌదీ అరేబియా, రియాద్, జిద్దా, దమ్మం ఎక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ హౌస్ డ్రైవర్లు మిగతా ఎవరైనా కూడా ఈ కార్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా చాలానే దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి, మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సో దయచేసి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈ సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళ కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్ పేరు వచ్చేసి ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. మరి ఈ ఛానల్ ద్వారా నేను మన సౌదీ అరేబియాలో ఉంటున్న తెలుగు వాళ్ళ కోసం ఈ ఇండియన్ ఎంబసీ కానీ లేదంటే సౌదీ జవాజాత్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీకు వెంటనే అప్డేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అంతేకాకుండా రియాద్ బథాలో ఉన్న మన ట్రావెల్ ఏజెన్సీని మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.